డేటా లీక్ ప్రమాదంలో 350 కోట్ల వాట్సాప్ ఫోన్ నంబర్లు పడ్డాయా? ఏ క్షణంలో అయినా ఇతర ప్రొఫైల్ వివరాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఏర్పడిందా? వాట్సాప్ వినియోగదారుల భద్రతపై ఆందోళనలు ఏర్పడ్డాయా? హ్యాకర్ల చేతిలోకి 350 కోట్ల వినియోగదారుల కాంటాక్ట్ నంబర్స్ వెళ్లే ఛాన్స్ ఉందా అంటే తాజాగా వియన్నా యూనివర్సిటీ రీసెర్చర్లు గుర్తించిన భద్రతా లోపం అవుననే అంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్లో భారీ భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. ఈ లోపం కారణంగా ఏకంగా 350 కోట్ల మంది వినియోగదారుల ఫోన్ నంబర్లు, ఇతర ప్రొఫైల్ వివరాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ వియన్నా పరిశోధకులు కనుగొన్నారు. కేవలం కాంటాక్ట్ చెకింగ్ అనే ఒక సాధారణ పద్ధతిని ఉపయోగించి ప్రపంచ స్థాయిలోనే యూజర్ల డేటాను సేకరించగలిగారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో వాట్సాప్ మాతృ సంస్థ మెటా ముందు మరోసారి పెద్ద సవాల్ వచ్చి ఏర్పడింది. అసలేం జరిగిందంటే యూనివర్సిటీ ఆఫ్ వియన్నా బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం వాట్సాప్లోని కాంటాక్ట్ డిస్కవరీ ఆప్షన్ పరిమితి లేని ఫోన్ నంబర్ల తనిఖీలను అనుమతిస్తోంది. దీని ద్వారా మునుపెన్నడూ లేని స్థాయిలో యూజర్ల డేటాను సేకరించడం సాధ్యమైంది. ఈ టీం కేవలం 30 నిమిషాల్లోనే 30 మిలియన్లు అంటే 3 కోట్ల యుఎస్ నంబర్లను, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్ది నంబర్లను సంపాదించగలిగిందని వైల్డ్ పత్రిక నివేదించింది. ఇంత ప్రమాదకర లోపం గురించి మెటా సంస్థకు 2017లోనే తెలియజేసినప్పటికీ కంపెనీ సమస్యను పరిష్కరించడానికి సంవత్సరాలు పట్టిందని విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లోపానికి మూలం వాట్సాప్లోని సాధారణ కాంటాక్ట్ డిస్కవరీ మెకానిజం అనే ఫీచర్. యూజర్ తమ ఫోన్లో కొత్త నెంబర్ను సేవ్ చేసినప్పుడు ఆ వ్యక్తి వాట్సాప్లో ఉన్నారో లేదో త్వరగా తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ బ్యాక్గ్రౌండ్లో యూజర్ ఫోన్ బుక్ను సర్వర్తో సింక్రనైజ్ చేయడం ద్వారా ఇది జరుగుతుంది. ఇక వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు ఇదే మెకానిజంను ఉపయోగించి భారీ స్థాయిలో యూజర్ల వివరాలను సేకరించగలిగారు. నెంబర్ల బిలియన్ల కొద్ది కాంబినేషన్లపై ఆటోమేటిక్ వెరిఫికేషన్ చేయడం ద్వారా వారు యూజర్లను మ్యాప్ చేసి వారి ప్రొఫైల్ ఫోటోలు, అబౌట్ డిస్కషన్లను ఏ భద్రతా అడ్డంకులు లేకుండా కలెక్ట్ చేయడం సంచలనంగా మారింది. రేట్ కంట్రోల్స్ అమలు చేయకపోవడమే ఈ దాడి చవకగా, వేగంగా, పెద్ద స్థాయిలో జరగడానికి కారణమైందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇక 10 కోట్ల కంటే ఎక్కువ ఫోన్ నంబర్లను సర్వర్ నుండి నిరంతరంగా క్వెరీలను గంటకు పొందారు పరిశోధకులు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల యాక్టివ్ ఖాతాలను గుర్తించారు. వాట్సాప్ డేటాపై ఈ అటాక్ ద్వారా ఫోన్ నంబర్లు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్కు అవసరమైన పబ్లిక్ కీలు, టైమ్ స్టాంప్లు అందరికీ కనబడేలా సెట్ చేసి ఉంటే ప్రొఫైల్ ఫోటోలు, అబౌట్ టెక్స్ట్ వంటి డేటాను సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా 56.7% మంది యూజర్ల ప్రొఫైల్ చిత్రాలు, 29.3% మంది అబౌట్ టెక్స్ట్లు వియన్నా పరిశోధకుల చేతుల్లోకి చేరాయి. ఈ టెక్స్ట్లలో రాజకీయ అభిప్రాయాలు, మతం, ఇతర సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి. మన దేశంలో అత్యధికంగా 749 మిలియన్ల వాట్సాప్ యూజర్లు ఈ రిస్క్లో ఉన్నారు. దీని తర్వాత ఇండోనేషియా 235 మిలియన్లు, బ్రెజిల్ 207 మిలియన్లు, అమెరికా 138 మిలియన్లు, రష్యా 133 మిలియన్లు ఉన్నాయి. ఇంకో సంచలనమైన విషయం ఏంటంటే చైనా, ఇరాన్, మయన్మార్ వంటి వాట్సాప్ నిషేధిత దేశాల్లో కూడా మిలియన్ల కొద్ది యాక్టివ్ ఖాతాలను పరిశోధకులు గుర్తించారు. అయితే 2021 ఫేస్బుక్ డేటా లీక్లో ఉన్న ఫోన్ నంబర్లలో దాదాపు సగం ఇప్పటికీ వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నాయన్న వారు కనుగొన్నారు. ఈ డేటా సైబర్ నేరగాళ్లకు, స్పామర్లకు, మోసగాళ్లకు ఒక పెద్ద అవకాశంగా మారుతుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని నమ్మకూడదని, వాట్సాప్ ఎప్పటికప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉంటుందని వాట్సాప్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా అన్నారు. వినియోగదారులు తమ ఫోన్లో తాజా అప్డేట్లు ఇన్స్టాల్ చేసుకోవడం, తెలియని యాప్స్కు అనుమతులు ఇవ్వకపోవడం, సెట్టింగ్స్లో ప్రైవసీ ఆప్షన్లను సురక్షితంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.